అక్షర పరబ్రహ్మయోగం 16వ శ్లోకం. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినో అర్జున మాముపేత్యతి కౌంతేయ పునర్జన్మను విద్యతే. మరోసారి, ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినో అర్జున మాముపేత్యతి కౌంతేయ పునర్జన్మను విద్యతే. ఈ మొత్తం ప్రపంచంలో మనకందరికీ ఎవరికి వారి ప్రపంచం ఉంటుంది. అందులో స్నేహితులు, బంధువులు, బాధలు, భయాలు, కోరికలు, విజయాలు ఇవే ఉంటాయి. ఒక రైతుకు 100 ఎకరాల పొలం, 2 కొడుకులు. పెద్ద ఆయన రైతుగా స్థిరపడ్డాడు, రెండో ఆయన అమెరికా వెళ్ళి స్థిరపడ్డాడు. ఇద్దరి జీవితాల్లోనూ ఇందాక చెప్పుకున్న స్నేహితులు, బంధువులు, బాధలు, భయాలు, కోరికలు, విజయాలు. అలాగే ఒక సద్బ్రహ్మడు, ఆయనకి 2 మగపిల్లలు. ఒక కొడుకు వేద పండితుడు అయ్యాడు. ఒక ఆయన బాగా లౌకిక విద్య అభ్యసించి ఐఏఎస్ పాస్ అయ్యి కూడా ఐపీఎస్ తీసుకుని పోలీస్ ఆఫీసర్ అయ్యాడు. వీళ్ళిద్దరి జీవితాల్లోనూ కూడా స్నేహితులు, బంధువులు, బాధలు, భయాలు, కోరికలు, విజయాలు ఇవే ఉంటాయి. ఇలా ఒక ఇంటి నుంచి వచ్చిన అన్నదమ్ములే ఇలా వేరువేరు ప్రపంచాలు సృష్టించుకొని అందులోని జీవితాన్ని గడిపితే తర్వాత జనరేషన్లో బహుశా ఈ ప్రపంచంలోంచి ఆ ప్రపంచంలోకి, ఆ ప్రపంచంలో ఈ ప్రపంచంలోకి పిల్లలు మారచ్చు, ఇలా వేరువేరు స్థానాల్లోకి వెళ్ళొచ్చు. కానీ ఎవరైనా సరే ఎవరి ప్రపంచం వాళ్ళు సృష్టించుకుంటారో అలాగే వాళ్ళతో ఆ ప్రపంచం అంతం అవుతుంది. అంటే పూర్తిగా అంతం ఉండదు కాదు, ఆయన ఉండడు ఆ ప్రపంచంలో, కానీ ఇంకెవరో దాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఇక్కడ మనం చెప్పుకున్నదంతా కూడా భూమి మీద ఒక మూల ఉన్న మన ప్రపంచంలో వారి గురించి మాత్రమే. ఇన్ని కోట్ల మంది జనాభా, ఇన్ని దేశాలు, ఖండాలు, సముద్రాలు, అడవులు, ఎడార్లు, ఇదంతా భూగోళం లేదా భూలోకం. ఇలాంటివి 14 ఉన్నాయట. సైన్స్ ప్రకారం చూసుకున్న మనలాగే వేరే గ్రహాలు, జీవులు ఉన్నారని, వారి కోసమే పరిశోధనలు చేసేవారు, ఊహాగానాలు చేసేవారు చాలామంది ఉన్నారు. ఈ 14ని సృష్టించింది ఒకే ఆయన, బ్రహ్మ. ఆయన ఈ లోకాలన్నిటితో సహా పరబ్రహ్మం లీనమవుతున్నాడు. సైన్స్ మాత్రం చూసినప్పుడు ఇదంతా చిరాగ్గా, నమ్మశక్యంగా అనే విధానంగా అనిపిస్తుంది. ప్రతి నగరంలోనూ కొన్ని పెద్ద పెద్ద ఖాళీ మైదానాలు ఉంటాయి. వాటిలో సర్కస్, ఎగ్జిబిషన్ ఏదో ఏర్పాటు చేస్తారు. మనం రోజు అదే గ్రౌండ్ పక్క నుంచి వెళ్తూ ఖాళీ స్థలాన్ని చూస్తుంటాం. ఒకరోజు ఒక పెద్ద టెంట్ వేస్తుంది, చుట్టూ కాంపౌండ్ వల్ల డేరాలు కట్టారు, టికెట్ కూడా పెట్టారు. మనం టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాం. రకరకాల స్టాల్స్, రకరకాల వస్తువులు, తినుబండారు అంతా చూసాం. మనకు నచ్చినవో కొన్నాం. ప్లాస్టిక్, బొమ్మలో, చెప్పులో, బుట్టలో, బట్టలో ఏదో ఒకటి. మనకి తెలుసు 4 రోజులు ఆగితే ఆ స్టాలు ఉండదు, ఆ షాపు ఉండదు, ఆ షాపు వాడు ఉండడు, ఇంటికి వచ్చాక వస్తువు కూడా ఉండదు, ఆఖరికి మనం వాడికి ఇచ్చే డబ్బు కూడా వాడి దగ్గర ఉండదు. 1-2 నెలల్లో గడిచింది, ఎగ్జిబిషన్ తీసేశారు. మళ్ళీ ఖాళీ గ్రౌండ్. సరే, మళ్ళీ ఒకసారి బ్రహ్మ దగ్గరికి వెళ్దాం. బ్రహ్మ సంకల్పంతోనే సృష్టి చేస్తాడు అని కూడా తరచు వింటుంటాం. ఇందాక చెప్పుకున్న ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడానికి ఒక హెడ్ ఉంటాడు. మేము ఎగ్జిబిషన్ పెడుతున్నాం అనగానే మేము స్టాల్స్ పెట్టుకుంటాం అని వ్యాపారస్తులు వస్తారు. మేము టెంట్లు వేస్తామని శ్రామికులు వస్తారు. ఎగ్జిబిషన్ అనే ప్రపంచం ఏర్పడిపోయింది. ఆ ఎగ్జిబిషన్ బ్రహ్మ ఎగ్జిబిషన్ తీసేయాలి అనిపించింది. మరుసటి రోజు మొత్తం ఖాళీ గ్రౌండ్గా మారిపోతుంది, సంకల్పం మాత్రగానే. అలాగే 14 లోకాలు ఇలాగే సృష్టించబడి మళ్ళీ సృష్టించిన బ్రహ్మతో సహా పరబ్రహ్మలు లీనమవుతున్నాయి. ఇందాక మనం చెప్పుకున్న వ్యాపారస్తులు, శ్రామికులు లాగా మిగిలిపోయిన పూర్వజన్మ కర్మలు వాటి వల్ల మళ్ళీ దానికి సహాయపడడానికి వీలుగా ఈ జీవులందరూ వస్తున్నారు. ఇదే పునరుత్పత్తి, పునర్జన్మ ప్రక్రియ.